కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై కేసీఆర్ హైకోర్టుకు వెళ్తున్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టులో సవాల్ చేశారు కేసీఆర్. కమిషన్ రిపోర్టుపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. రేపు విచారణకు కేసీఆర్ పిటిషన్ రాబోతోంది. కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా పిటిషన్ ఉందంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్, హరీష్ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. మనందరికీ తెలిసిందే, పీసీ ఘోష్ కమిషన్ వేయడం, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ కమిషన్ ఒక నివేదికనిచ్చిన నేపథ్యంలో కేసీఆర్ని కావాలని ఫ్రేమ్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాదనగా ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కమిషన్ ఇచ్చినటువంటి ఆ నివేదిక అంతా కూడా తమకు వ్యతిరేకంగా ఉందని, కావాలనే తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కమిషన్ రిపోర్టుకు సంబంధించి స్టే ఇవ్వాలంటూ ఆయన ఒక పిటిషన్ వేశారు. మరోవైపు హరీష్ రావు కూడా దీనికి సంబంధించి పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే కేసీఆర్ వేసినటువంటి పిటిషన్లో ఏమేమి మెన్షన్ చేశారు ఆయన? ఫర్దర్గా ప్రొసీడింగ్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా నందు, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై ఇప్పటికే హైకోర్టును ఆశించాలని కేసీఆర్, హరీష్ రావు కూడా ఈ యొక్క జస్టిస్ ఘోష్ నివేదికను కూడా సవాల్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే రెండు వేరు పిటిషన్లు దాఖలు చేసిన కేసీఆర్, హరీష్ రావు గారు చెప్పుకోవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాజకీయ కక్ష సాధిస్తుందన్న ఒక కేసీఆర్, హరీష్ రావు కూడా చెప్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల్లో చేసినటువంటి కాళేశ్వరం పనులను ప్రజలు సంతోషంగా ఉన్నారు తప్ప ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై బురదజల్లే ప్రయత్నం చేసింది తప్ప ఒక ఇచ్చిన వాగ్దానాలు ఇవ్వకుండా ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు నెరవేర్చే విధంగా ముందుకెళ్లాలి తప్ప బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కక్ష సాధన చర్యలకు పాల్పడితే ఏం లాభం అని చెప్పి ప్రధానంగా ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, ప్రధానంగా ఇక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూడా ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నాయి. ఇటు యూరియా సమస్య కావచ్చు, రైతాంగ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా ఉన్నాయి. వీటిపై ఫోకస్ పెట్టకుండా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత బ్రహ్మాండంగా ఉంది. ఇటు ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా గతంలో ఒక ఎండాకాలం సీజన్ లో కూడా నీళ్లున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో కాళేశ్వరం నీళ్ళు రావాలంటే 1-2 సార్లు ఒక ఫోన్ చేస్తే గానీ, ప్రభుత్వానికి నివేదిక ఇస్తే గానీ ఇయ్యని పరిస్థితి ఉంది. వాటిపై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై దృష్టి పెట్టుకుంటూ ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి ఇప్పటికే ప్రధానంగా హైకోర్టును ఆశ్రయించడానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై తీవ్రంగా తప్పుపట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి కాళేశ్వరంను ప్రజలు సంతోషంగా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది జరగలేదని చెప్పి ప్రధానంగా ఇది కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ముగ్గురు కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్ నివేదిక ఏ రకంగా ఉందని ఆరోపణలు చేస్తున్నారు. కమిషన్ నివేదికపై ఇవ్వాలని ప్రధానంగా ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నందు, మహేష్, ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు, కేసీఆర్ వెళ్ళారు, మరొక హరీష్ రావు కూడా ఒక పిటిషన్ వేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రతివాదులుగా మరోవైపు ఇటు ప్రభుత్వాన్ని ఏమైనా చేర్చే అవకాశం ఉందంటారా? లేదంటే ఇటు సిట్ని కానీ చేర్చే అవకాశం ఉందా? వాళ్ళ వాదనలు ఏమైనా వింటారా? ఎందుకు నిజంగానే వీళ్ళ మీద ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే అసలు ఏం ఆధారాలు ఉన్నాయని అడిగే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే ఒక ఆధారాలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి హరీష్ రావు మనం చూస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఎక్కడెక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయి ఏంటి అని చెప్పి ప్రధానంగా ఈ యొక్క కాళేశ్వరం నీళ్లు ఎవరెవరికి వస్తున్నాయి ఏంటి అని చెప్పి ప్రధానంగా మొన్న కూడా ఒక డిస్ప్లే చేసి చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఫర్దర్ గా భవిష్యత్తులో కాళేశ్వరంపై ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను బురదజల్లే విధానంగా ముందుకేసింది తప్ప కాళేశ్వరం విషయంలో ఏదో ఒకటి ముందుకేసుకోవాలి, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను టార్గెట్ చేయాలి అన్న కాన్సెప్ట్ ఇప్పటికే హరీష్ రావు కూడా ఎక్కడెక్కడ ఎండగడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, మొన్నటి రోజు సిద్దిపేట నియోజకవర్గంలోని పాలమాకుల నియోజకవర్గంలో యూరియా అందడం లేదు. రైతులతో పాటు ప్రధానంగా గుంజుకున్నటువంటి రైతులను కూడా మధ్యాహ్నం కలిసి మాట్లాడి మరి ఏంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఏంది, ఎట్లా ఉందని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఒక రైతుల దగ్గరికి వెళ్లి నేరుగా కూడా తెలుసుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం
టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను టార్గెట్ చేస్తూ ముందుకెళ్తుంది తప్ప ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు నెరవేర్చడంలో విఫలమవుతుంది. వాటిపై దృష్టి పెట్టాలి తప్ప కాళేశ్వరం ఉన్నటువంటి రిపోర్టును పట్టుకొని డిలే చేయడం కోసం స్టే అడుగుతున్నారా? ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. జడ్పీటీసీ కావచ్చు, ఇటు ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే గత ప్రభుత్వము 10 సంవత్సరాలు చేసినటువంటి పనులలో ఖచ్చితంగా ఈ యొక్క ఇబ్బందులు ఉన్నాయి. వీటిపై ప్రధానంగా రివ్యూ నడవాలని చెప్పి ప్రధానంగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా చూస్తుంది. వీరిని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డిఫెన్స్ లో పడగొట్టి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీరిని డిఫెన్స్ లో పడగొట్టి ఇటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా డిఫెన్స్ లో పడగొడితేనే రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా డిఫెన్స్ లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా భయపెట్టాలనే ఉద్దేశం కోసం చేస్తున్నారని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఇప్పటికే ఎక్కడా కూడా వేదికల పైన చెప్తున్న పరిస్థితి. అంటే ప్రభుత్వం వచ్చిన పనితీరు ప్రజల్లో విశ్వాసం కోల్పోతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి ఉద్దేశం పోతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కూడా టార్గెట్ చేస్తుందని చెప్పి ప్రధానంగా వాపోతున్నారు. నందు. రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు పెద్ద చర్చ మరొకసారి మొదలవబోతుంది. కోర్టుకు వెళ్ళారు కేసీఆర్. ఈ నేపథ్యంలో మరి కోర్టులో ఆయన వేసినటువంటి ఈ పిటిషన్ మీద రేపు చర్చ జరగబోతోంది. ఫర్దర్గా ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు అనేది ఆలోచిస్తే, అసలు ఎందుకు ఈ పిటిషన్ వేశారు అనేది ఆలోచిస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి కొంత ఏదైనా చర్యలకు సంసిద్ధమవుతున్న పరిస్థితి అయినా ఉండాలి. లేదంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో ఇలా ఈ ప్రాజెక్టు గురించి ఇంత పెద్ద గందరగోళం జరుగుతూ ఉంటే ప్రజల్లో నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎన్నికల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అన్న కారణంతో, తమకు నెగిటివ్ అవుతుంది అన్నటువంటి కారణంతో కేసీఆర్ ఈ పిటిషన్ వేసి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ కమిషన్ రిపోర్ట్ మీద స్టే ఇవ్వడానికి అవకాశం ఉందా? ఒకవేళ లేదంటే కోర్టు ప్రభుత్వాన్ని లేదంటే సిట్ని ప్రతివాదులుగా చేర్చే అవకాశం ఉందా? చేర్చి ఒకవేళ ఎందుకు కేసీఆర్ని ఎందుకు మీరు టార్గెట్ చేయాల్సిన అవసరం వచ్చింది, ఏమైనా ఆధారాలు ఉన్నాయా కోర్టుకు చెప్పండి అని అడిగే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం కొంత ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. మొత్తం మీద కేసీఆర్ వేసినటువంటి ఈ పిటిషన్ విచారణ సందర్భంగా మరొకసారి ఇప్పుడు కమిషన్ సైతం ఈ అంశం గురించి కొంత ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం సైతం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫలితం ఏ విధంగా ఉండబోతుంది రేపటి వరకు వెయిట్ చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ కోర్టుకు వెళ్ళడం ద్వారా ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆపగలుగుతారా? మున్ముందు ఈ ప్రొసీడింగ్స్ ఏమీ లేకుండా ప్రభుత్వం ఇక దుందుడుగ్గా వ్యవహరించకుండా చేయగలుగుతారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.